జర నాకు ఇప్పుడు NMMS క్లాస్ ఉంది సార్ 9:15 ఆన్లైన్ లో చెప్తుంటా క్లాస్ రోజు పిల్లలకు. ఇప్పుడు మొత్తం ఇక దీన్ని చేస్తే మా స్కూల్లో అందరూ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వినొచ్చు సార్. ఓకే సార్. సరే సార్. ఓకే సార్. నాన్నగారు క్లాస్ స్టార్ట్ చేద్దామా? తక్కువ మంది ఉన్నారు కదా, 43. సార్ స్టార్ట్ చేయండి సార్. మనం ఎలాగా లైవ్ పెడుతున్నాం కదా, లైవ్ లోనే చూస్తా తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత. సరే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. So up to 8 lessons we are completed. We will go to the next lesson. Same word is there, that is the food production from plants. This one is the food production from the animals. So we will see the lesson. Okay, we discussed about the food production of food from plants. Now this is the production of food from animals. There is the plant, this is the animals. So we will get to food from two sources. One from the plants, another from the animals. You know the herbivores, carnivores and omnivores also. So we'll get the only food from the herbivores, that is the from the plant part. We will take the plant or plant parts, that is the herbivores, and then carnivores only they will take the animals as the food, and then omnivores are they will take the plant and the animals as the food. So we will get the food from plants and animals also. Okay, so these are the key concepts or the key words which are present in this lesson. One is the animal husbandry. Second one is the uses of animals. Third one is the cattle raiding, milk production, pasteurization, cattle selection procedure, and these are all belongs to the cattle. So poultry, apiculture, fisheries, this is also there. So in these four things are discussed in this lesson. One is the cattle, there is the animals, and then poultry, apiculture, fisheries. These three are different from the cattle. So these are also comes under the animals. But animal husbandry up to cattle, we will say the one part, and the poultry, apiculture, fisheries another one. సో మనం ఇంతకు ముందు పాఠం లోపల ఏం చదువుకున్నాము? మొక్కల నుండి ఆహారోత్పత్తి చదువుకున్నాము. ఇది జంతువుల నుండి ఆహారోత్పత్తి. మనకు ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది? మొక్కల నుండి లభిస్తుంది, జంతువుల నుండి లభిస్తుంది. శాకాహారులు అంటాం కదా, ఓన్లీ మొక్కలు, మొక్క భాగాలు తినే మాత్రం. అట్లనే మాంసాహారులు అంటాం, ఓన్లీ మాంసం మాత్రం తినేటివి. కొన్ని ఉభయాహారులు ఉంటాయి, అంటే మాంసాన్ని తింటాయి మరియు మొక్కల నుంచి వచ్చే వాటిని తింటాయి. సో మనం మొక్కల నుంచి వచ్చే ఆహారము, ఆహార ఉత్పత్తి గురించి మనం మాట్లాడుకున్నాం 8th లెసన్ లో. 9th లెసన్ లోపల ఇప్పుడు జంతువుల నుంచి ఏ రకమైనటువంటి ఆహారము వస్తుంది ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని లోపల మనకు పశుపోషణ, జంతువుల వలన ఉపయోగాలు, పశువుల పెంపకము, పాల ఉత్పత్తి, పాశ్చరైజేషన్, పశువుల ఎంపిక, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, మత్స్య సంవర్ధనం. మత్స్య సంవర్ధనం అన్న చేపల పెంపకం అన్న ఒకటే. ఈ అంశాల గురించి ఉంది. సో ఈ అంశాల గురించి మాట్లాడండి. పశుపోషణ, జంతువుల వలన ఉపయోగాలు, పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్ మనం 3rd లెసన్ లో కూడా చదువుకున్నాం చూడండి. పశువుల ఎంపిక, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, మత్స్య సంవర్ధనం. సో ఇవి పశువుల గురించి మొత్తం ఒక 7 ఉన్నాయి. ఈ కోళ్ళు, తేనెటీగలు, మత్స్య సంవర్ధనం ఒక గుంపుగా మనము, ఒక గ్రూప్ గా మనము తీసుకోవచ్చు. ఓకే, సో వి విల్ డిస్కస్ ఈచ్ వన్. సో వాట్ ఈస్ ద ఎనిమల్ హస్బెండరీ? తెలుగులో పశు పోషణ అంటారు, అంటే పశువులను పెంచడం. దాన్ని మనం ఎనిమల్ హస్బెండరీ అని అంటారు. సో వాట్ ఈస్ ఎనిమల్ హస్బెండరీ మీన్స్ providing food, shelter, protection and breeding of animals is called as the animal husbandry. So there are 4 points are there. One is the food, shelter, protection and breeding of animals. These are the 4 points
which are present in the animal husbandry, providing food, shelter, protection, and breeding of animals. ఓకే. అంటే పశువులకు ఆహారాన్ని అందించడం, ఆవాసం కల్పించడం, రక్షణ కల్పించడం, ప్రత్యుత్పత్తి సంబంధ అంశాల పట్ల శ్రద్ధ చూపెట్టడాన్ని మనం పశు పోషణ అంటాం. అంటే ఎవరైనా ఒక పశువుని పెంచుకుంటున్నారు అనుకుంటే, అది పిల్లి కావచ్చు, కుక్కలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా సరే. వాటికి మనం ఏం చేస్తాం? వి విల్ గివ్ ద ఫుడ్. వి ఆల్సో ప్రొవైడ్ ద షెల్టర్ అండ్ ప్రొటెక్షన్ ఆల్సో. And then also help in the breeding. So this is called as the animal husbandry. So here in the animal husbandry, taking care of animal health is very important. So it will be అర్థం చేసుకోవడానికి తప్పితే we cannot expect questions from the examinations. Okay. So farmers use different methods to get more yielding. In the same way, care also required to management of animals. So why we are grow the animals, why the animal husbandry is important? So we will get some of the uses from the animals. So for that, they use different type of methods. మనం కోళ్ళను పెంచుకుంటాం అనుకోండి. ఎందుకు పెంచుకుంటాం? గుడ్ల కొరకు, ఎప్పుడైనా మాంసం కొరకు పెంచుకుంటాం. సో అవి హెల్తీగా ఉండాలని కూడా చూస్తాం కదా. అవి హెల్తీగా లేకపోతే మనకు ఇబ్బంది కూడా వస్తుంది. సో కాబట్టి ఫార్మర్స్ యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అది బాగా పెరగడానికి, కోళ్ళ నుంచి ఇంకా కోళ్ళు బాగా ఉత్పత్తి కావడానికి ఇట్లా విల్ యూజ్ సో మెనీ మెథడ్స్. సో డాగ్, షీప్, పిగ్, గోట్ ఆర్ డొమెస్టికేటెడ్ బిఫోర్ thousands of years. మనం ఏమనుకుంటాం? ఇప్పుడిప్పుడే పెంచుకున్నారు వీటిని అని అనుకుంటాం. కానీ దీస్ ఆర్ డొమెస్టికేటెడ్. వి విల్ సీ ద వైల్డ్ ఎనిమల్స్. వైల్డ్ ఎనిమల్స్ అంటే అడవుల్లో పెరుగుతాయి, ఎవరు పెంచుకోకుండా ఉంటాయి. బట్ వి విల్ డొమెస్టికేట్ సమ్ ఆఫ్ ద ఎనిమల్స్. డాగ్, షీప్, పిగ్, goat, all cattle. We are all domesticated with all things. This is not started in this time. It is started before thousands of years. Thousands of years it is started. సో జంతువులకు ఆహారం, ఆవాసం, రక్షణ, ప్రత్యుత్పత్తి అవసరాలకు సంబంధించి మనం తీసుకునే జాగ్రత్తను పశుపోషణ అంటాం. పశువుల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కుక్క, గొర్రె, పంది, మేక ఇటువంటివన్నీ వేల సంవత్సరాల క్రితమే మానవులు పెంచుకోవడం అనేది ప్రారంభించినాడు. సో ఇక్కడ కుక్క, గొర్రె, పంది, మేక ఉంది అని అంటున్నాం, కానీ ఇంకా పశువులను కూడా పెంచుకోవడం అనేది ఇది చేసినారు. గుర్రము, గాడిద, ఒంటె ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక క్రానాలికల్ ఆర్డర్ చూస్తే మాత్రం కుక్క చాలా మొదటి నుంచి ఉంది, తర్వాత గొర్రెలు ఉన్నాయి, తర్వాత పందులు, మేకలు ఉన్నాయి. సో మనం ఒక దాన్ని అట్లా ఇవ్వడం అనేది జరిగింది. సో కొన్ని అడవుల్లో ఉంటాయి, కొన్ని పెంచుకోము, కొన్నిట్లను పెంచుకుంటాం. సరే కుక్కలు కూడా అన్నిట్లను పెంచుకుంటాం అని కాదు, అడవి కుక్కలు కూడా ఉంటాయి, అడవి గొర్రెలు కూడా ఉంటాయి, అడవి మేకలు కూడా ఉంటాయి. ఎవరు పెంచుకోకుండా కూడా అడవుల్లో ఉండేటటువంటి జంతువులు ఉన్నాయి, ఇప్పటికీ ప్రజెంట్ కూడా ఉంటాయి. ఓకే. సో దీస్ ఆర్ ఆఫ్ ద ఎనిమల్ హస్బెండరీ. అంటే మీకు ఎనిమల్ హస్బెండరీ అంటే అర్థం అవుతుంది. పశువులకు అవసరమైనటువంటి అన్ని రకాల అంశాలను సమకూర్చడమే ఎనిమల్ హస్బెండరీ. ప్రొవైడింగ్ ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద అనిమల్ హస్బెండరీ. ఒక పశువును పెంచుకుంటే ఆ పశువుకు సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నిటిని కలిపి ఏమంటాం అంటే పశు పోషణ అని అంటాం. అనిమల్ హస్బెండరీ అని అంటాం. దానికి ఫుడ్ ఇస్తాం, దానికి షెల్టర్ ఇస్తాం, దానికి ప్రొటెక్షన్ ఇస్తాం, దాని పిల్లలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మనం ఇస్తాం. కాబట్టి దీన్ని మనం అనిమల్ హస్బెండరీ అని అంటాం. ఓకే. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద ఎనిమల్స్? ఎనిమల్ నుంచి మనకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? సో మెనీ థింగ్స్, we get so many things from animals. We think that only we will get the food only. No, so many things are we will get from the animals. Not only the food. కోడి ఉందనుకోండి, కోడిని కోసుకొని తింటామని అనుకుంటున్నాం, గుడ్లు తింటాం అనుకుంటున్నాం, అట్లా ఒక ఉండొచ్చు. కానీ all animals are very useful to us. For example, agriculture is there. We will use the buffaloes and cows in agriculture. For that purpose only we domesticate those animals. Buffaloes and cows, they are used in the agriculture. And in transportation, donkeys, ox, camel, they are used as a transportation. Nowadays, it is decreased here and there in rural areas and tribal areas. We will see in the forest areas. We will see the donkeys, ox, camel, other animals are used for the transportation. But in earlier days, mostly they depend on the ఎనిమల్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హార్సెస్ ఆర్ దేర్. మీరు సినిమాల్లో అక్కడిక్కడ కూడా చూస్తుంటారు కదా, గుర్రాల మీద తిరుగుతుంటారు జనాలు. సో హార్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్, ఈవెన్ డాంకీస్ ఆల్సో.
ఊళ్ళ లోపల చూస్తే గ్రామాల్లో చూస్తే నవేడేస్ ఆల్సో దే యూజ్ ద డాంకీస్, అంటే దాంట్లో పైన ప్రయాణించవచ్చు, లేదా దే విల్ యూజ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో. అంటే దానిపైన ఎక్కి ప్రయాణం చేయకపోవచ్చు ఈ కాలం లోపల, కానీ దానికి కొంత మెటీరియల్ వేసి సామాన్ వేసి సామాన్ ఇక్కడక్కడ తీసుకోవడానికి వి విల్ యూజ్ ద డాంకీస్ యాజ్ ద ట్రాన్స్పోర్టేషన్. ఆక్స్, క్యామెల్ ఆల్సో. సో some are the animals are used in the agriculture, some of the animals are used in the transportation, and then some of the animals are used we will get the leather. Whatever leather we are using, it is all coming from the animals only. You are using the purse, you are using the belt. So these are all comes from the leather. Whatever leather we are using, that is coming from only animals. Shoes also, shoes, belts, bags, purses. These are all made by the leather. These are all comes from the animals. That is from the camel, sheep, ox, cow. So the skin of those animals, we will get the leather from the skin of the animals, camel, sheep. So what we use, bag, belts, shoes, which are made by the leather. Those are all comes from the animals only. And then food, we know that we generally saying that eggs, mutton, chicken, fish, beef, pork. So many varieties of the animal food is there. We use the word animal food. Eggs and eggs, we will get the from hens. Mutton, we will get the sheep and goat. Chicken, we will get from the poultry. And then fish, you know the fish. And beef, we will get from the ox. And then pork, we will get the mutton from. This one is from the pig. So these are the different varieties of the food we will get from the animals. So many different type of food are there with the animals. And then we will get from the so many uses are there with the animals. And then buttons, for shirts and purses, we are using the buttons. They are all comes from the camel or bones of the animals, not only camel, with the ox also, with the sheep also, goat also. దాంట్లో కొమ్ములు ఉంటాయి కదా, హార్న్స్, మేకల కొమ్ములు, గొర్రెల కొమ్ములు, వాటి కొమ్ముల నుంచి కూడా తయారు చేస్తారు. అండ్ దెన్ గిట్టలు ఉంటాయి కదా, కాళ్ళు కాళ్ళు ఉంటాయి కదా, లెగ్స్ కు ఉన్నటువంటి గిట్టల నుంచి కూడా వీటిని తయారు చేస్తారు. బటన్స్, వీఆర్ ద బటన్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ అవర్ క్లోత్స్. Those buttons and then purse buttons, these are all buttons we will get from the animals only. Wool and silk also. We all already learned in the sixth and seventh class. Whatever wool we are getting, whatever the silk, మెజర్ సిల్క్ చీరలు అంట కదా, పట్టు చీరలు అని చెప్పి అంట కదా, ఆ పట్టు చీరలన్నీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎనిమల్స్ ఓన్లీ, ఫ్రమ్ ద సిల్క్ వామ్. అండ్ దెన్ ఊల్ ఆల్సో. ఇప్పుడు మనము చలికాలం లోపల ఊలెన్ రగ్గులు వాడతారు కప్పుకోవడానికి. దాని తర్వాత ఆ మనం స్వెటర్ల లాంటివి వేసుకుంటాము. దీస్ ఆర్ ఆల్ ఊల్ కమింగ్ ఫ్రమ్ ద హెయిర్ ఆఫ్ ద షీప్. డిఫరెంట్ టైప్ ఆఫ్ షీప్, మన షీప్ అని కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ షీప్ దాని నుంచి తయారు చేస్తారు. సో దీస్ క్లోత్స్ ఆర్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఎనిమల్స్ ఓన్లీ. ఊల్, సిల్క్. అండ్ దెన్ వీ ఆల్సో యూజ్ స్నేక్స్ స్కిన్ ఫర్ సో మెనీ థింగ్స్. పర్సులు కానీ, కొన్ని అలంకరణ వస్తువులు, వాటన్నిటికీ వి విల్ యూజ్ ద స్నేక్స్ స్కిన్. అండ్ దెన్ బయోగ్యాస్, పేడ ఉంటుంది కదా, పశువుల పేడ, డంగ్ ఆఫ్ ద క్యాటిల్, వీఆర్ యూజ్డ్ ఫర్ ద బయోగ్యాస్. బయోగ్యాస్ ఈస్ ద ఆల్టర్నేట్ ఫర్ ద సో మెనీ థింగ్స్. ఇప్పుడు మనం వాడే ఎల్పిజి గ్యాస్ కానీ, లేకపోతే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఆల్సో. బయోగ్యాస్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ. We will produce the electricity from the biogas. So these are the so many uses are there with the animals. Agriculture, transportation, leather, food.
buttons, wool and silk, snake's skin, biogas. And then some of the leather with the skin, we will get the bags, belts shoes. In the same way, snake's skin also used. మీరు సినిమాల్లో అక్కడ ఇక్కడ పులి చర్మం తీసుకుంటారు. అంటే ఇప్పుడు బ్యాన్ చేసిండ్రు కాబట్టి పుల్లని చంపుతలేరు కానీ, లేకపోతే పులి చర్మం తోటి కూడా మన వాళ్ళు ఎన్నో అంశాలను ఏమంటారు అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. సో అలంకరణ అనేది ఒకటి వదిలిపెడితే మన నెసెసిటీస్ అవర్ నీడ్స్ ఆల్సో ఫుల్ఫిల్ విత్ ద ఎనిమల్స్. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి జంతువుల నుంచి. మనం వ్యవసాయం చేస్తున్నామంటే వాటి నుంచే. అంటే ఈ మధ్య కాలం లోపల ట్రాక్టర్లు అవి ఇవి వచ్చినాయి కానీ మొదటి నుంచి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటివి గేదెలు, దున్నపోతులు మరియు ఎడ్లు. ఇవి ఉపయోగపడతాయి వ్యవసాయానికి. ఆవులు, ఎడ్లు, దున్నపోతులు, గేదెలు ఇవన్నీ వ్యవసాయానికి ఉపయోగపడతాయి. రవాణాకు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు గాడిదలు కానీ, ఒంటెలు కానీ, గుర్రాలు కానీ, మీరు పాత సినిమాలు చూస్తారు రథాలకు గుర్రాలు కట్టేది, అండ్ దెన్ గుర్రాల మీద ప్రయాణం చేసేది. సో రవాణాకు ఉపయోగపడేది. మనం తినే ఆహారం అయితే మనం చెప్తున్నాం, మనకు గుడ్లు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, చేపలు కానీ, పంది మాంసం కానీ, ఎద్దు మాంసం కానీ, పశు మాంసం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని దేశాల్లో అయితే కప్పల్ని తింటారు జపాన్లో. మన దేశంలోనే ఈశాన్య రాష్ట్రాల లోపల ఎలుకల్ని తింటారు, కుక్కల్ని తింటారు, పాముల్ని తింటారు, తేళ్లను తింటారు. ఎవరి ఎనిమల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ఫుడ్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి దాన్ని తింటారు. అండ్ దెన్ వి విల్ గెట్ ద లెదర్. తోళ్ళు ఉంటాయి. తోలు షీప్ నుంచి కానీ, మన బ్యాగులు, బెల్టులు, బూట్లు ఇవన్నీ కూడా వాటి నుంచే తయారు చేస్తారు. స్కిన్ ఆఫ్ ద ఎనిమల్స్, వాటి చర్మం నుంచి తయారు చేస్తారు. ఒంటె గాని, గొర్రె గాని, ఎద్దు గాని, వాటి చర్మం నుంచి ఇవన్నీ తయారు చేస్తారు. మనం గుండీలు పెట్టుకుంటాం కదా షర్ట్లకు, ప్యాంట్లకు, లేకపోతే అంటే పర్సులకు ఉండే బటన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒంటెల నుంచి కానీ, ఏవైనా జంతువుల యొక్క ఎముకల నుంచి తయారు చేస్తారు. సో ఎవరీ పార్ట్ ఆఫ్ ద ఎనిమల్ ఈజ్ యూజ్డ్. వూల్ అండ్ సిల్క్, ఇవి కూడా మనం బట్టలు ఉంటాయి అనుకోండి, చలికాలం వెచ్చదనం కొరకు వేసుకునేటువంటి స్వెటర్లు, ఇవన్నీ కూడా మనకు గొర్రె యొక్క వెంట్రుకలతో తయారు చేస్తారు. ఇంకా పట్టు బట్టలు మీకు తెలుసు, పట్టు పురుగు నుంచి తయారు చేస్తారు. మన పాఠం కూడా ఉంది కదా, పట్టు ఉన్ని, ఈ రెండు వూల్ అండ్ సిల్క్ గురించి పాఠం కూడా ఉంది కదా మీకు సెవెంత్ క్లాస్ లో. పట్టు మరియు ఉన్ని అని చెప్పాను. సో బయోగ్యాస్ కూడా ఉంటుంది, పశువుల పేడ నుంచి తయారు చేస్తారు బయోగ్యాస్. బయోగ్యాస్ నుంచి మన ఎల్పిజి గ్యాస్ అవసరం లేదు, డైరెక్ట్ బయోగ్యాస్ తోటి మనము ఆ గ్యాస్ తోటి చేసే అన్ని వంటలు అవన్నీ చేసుకోవచ్చు. విద్యుత్ కూడా తయారు చేయొచ్చు బయోగ్యాస్ నుంచి. బల్బులు, ఫ్యాన్లు నడుస్తాయి వాటితోటి. పశువుల పెండతోటి వచ్చే బయోగ్యాస్ తోటి ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు. సో సో మెనీ యూజెస్ ఆర్ దేర్. చాలా చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రెని తీసుకుందాం, మనం ఒక గొర్రెని తీసుకుందాం అనుకోండి. గొర్రె యొక్క చర్మంతో ఏం తీసుకుంటాం మనం? ఊలన్ బట్టలు అన్ని తీసుకుంటాం. గొర్రె యొక్క వెంట్రుకలతోటి మనం ఏం చేస్తాము? ఊల్, మొత్తం ఉన్నికి సంబంధించినటువంటి ఆ స్వెటర్లు అలాంటివి తయారవుతాయి. దాని చర్మం ఉందనుకోండి, చర్మంతో ఏం తయారు చేస్తారు? మన బెల్టులు కానీ, చెప్పులు కానీ, లేకపోతే ఇంకా కొన్ని బ్యాగులు కానీ అవన్నీ తయారు చేస్తారు. ఇంకా గొర్రెని కోసుకొని తింటారు, ఆహారంగా ఉపయోగపడుతుంది. దాని కొమ్ములు ఉన్నాయి కదా, కొమ్ములు, కాళ్ళ గిట్టలు ఉన్నాయి కదా, దానితో ఏమో బటన్స్ తయారు చేస్తారు. ఆ, ఇట్లా ఒక్కటని కాదు, ఒక్క ఎనిమల్ ని తీసుకుంటే ఆ ఎనిమల్ లో ప్రతి అంశం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒంటె ఉందనుకోండి, యూ గో టు ద రాజస్థాన్, దే యూజ్ ద క్యామెల్ ఫర్ అగ్రికల్చర్. దాంతో వ్యవసాయం చేస్తారు, దాంతో ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారు, రవాణా కూడా చేస్తారు. దాని చర్మం తోటి షూస్ చేస్తారు. ఒంటె చర్మం తోటి ఉండే షూస్ చాలా ఫేమస్. ఒంటె మాంసం కూడా తింటారు. ఒంటె గిట్టెలతోటి బటన్స్ తయారు చేస్తారు. చూడండి, ఒంటె లోపల ఉన్న ప్రతి పార్ట్ ఉపయోగపడుతుంది, ప్రతి పార్ట్ ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఓకే. సో వి యూజ్ ద వర్డ్ ఇన్ ద ఎనిమల్ హస్బెండరీ, అనదర్ వర్డ్ వి యూజ్ ద వర్డ్ క్యాటల్ రీడింగ్, పశువుల పెంపకము. క్యాటల్ రీడింగ్ అనదర్ వర్డ్ విచ్ ఈస్ ద పార్ట్ ఇన్ ద ఎనిమల్ హస్బెండరీ. సో ఎనిమల్ హస్బెండరీ అంటే ఇట్ ఇస్ ఎ వ్యాస్ట్ వర్డ్. It is also applicable for the poultry, fish, and so many other animals. In the cattle we see the పశువుల పెంపకం అంటే ఎడ్లు కానీ, ఆవులు కానీ, దున్నపోతులు కానీ, గేదెలు కానీ, వీటి పెంపకాన్ని మనం విసే ఇది క్యాటల్ బ్రీడింగ్. ఓన్లీ వీటికి మాత్రమే మనం ఇదవుతాం. సో జనరల్లీ పీపుల్ డొమెస్టికేట్ అనిమల్స్ లైక్ షీప్, goat, camel, donkey, pig, hen, buffalo, ox, cow, hen, etc. So this is called as the cattle raising. These are all comes under the cattle raising. Okay. So generally fish,
fisheries, తేనెటీగల పెంపకం, apiculture, they are somewhat different with the cattle rearing. So what we earlier said about the animal husbandry, giving the food, giving the shelter, giving the protection, and then breeding. These are the three things which are involved in the animal husbandry. Here also we are giving the supplying of nutrient food, accommodation, that is the shelter, hygienic shelter. These are all comes under the cattle breeding. Okay, grazing of animals to get grass to cattle by persons, even goats and sheep. సో ఎనిమల్ తీసుకొని పోయి గ్రేజింగ్ అంటే పెంచడం, ఇట్లా వదిలిపెట్టేసి ఒక దగ్గర అవన్నీ తిరిగేటట్లు ఉండేటట్లు ఇవ్వడం అనేది ఉంటది కదా, టు గెట్ ద గ్రాస్. సో గ్రేజింగ్ ఆఫ్ ఎనిమల్స్ టు గెట్ గ్రాస్ అంటే ఒక గడ్డి దాని కొరకని ఇది మనకు ఉపయోగపడేటట్లుగా ఉంటది. సో ఏం చేస్తారు, పశువులను కట్టేసి వదిలిపెట్టి తీసుకెళ్తారు కదా. క్లాస్ నడుస్తుంది తర్వాత. సో grazing of animals to get grass to cattle by persons అంటే ఆ, ఉంటది. అంటే పశువులను వదిలిపెట్టేసి అవి గడ్డి తినడానికి వెళ్తుంటాయి కదా. అట్లనే గొర్రెలను పెంచడము, మేకలను పెంచడానికి మీరు చూస్తుంటారు కదా, అవి వెళ్ళి గ్రాస్ తినడం అని జరుగుతుంది కదా ఫర్ గ్రేజింగ్. ఇటువంటి దానితో క్వశ్చన్స్ నెవర్ కమ్స్ క్వశ్చన్స్ విత్ దిస్, బట్ ద ఇన్ఫర్మేషన్ టు యూస్ఫుల్ టు నో అదర్ థింగ్స్ కాబట్టి మనం వాడతాం. విత్ డంగ్ ఫాడర్ యూరిన్ సెట్స్ బికమ్ అన్క్లీన్. సో పశువుల పెంపకం లోపల క్యాటల్ రీడింగ్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇస్ దట్ డంగ్, ఫాడర్, యూరిన్ సెట్స్, ఇవన్నిట్లని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే పేడ పడుతుంది, లేకపోతే ఫాడర్ మీన్స్ తిన్న తర్వాత వేస్ట్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఉంటుంది కదా, చొప్ప కానీ గడ్డి కానీ అవన్నీ బయట పడతాయి కదా, వాటిని అంటే దాని మూత్రం అవి చేసేటివి దాంతో అన్క్లీన్ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ యూ కెనాట్ క్లీన్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ విల్ గెట్ ద డిసీజెస్. So with the dung, fodder, urine sets, if they become unclean, you must clean them. You cannot clean, you will get some of the animals will get some of the. So get the some of the diseases. Cows and buffaloes will get one disease that is called as the Gali Kuntu disease, and then mouth disease also. Gali Kuntu disease. That is that they cannot move fastly. కొంచెం కాళ్ళకు సమస్య అయిపోయి అవి ఎక్కువ నడవని పరిస్థితి. అండ్ షీప్ అండ్ గోడ్ సఫర్ విత్ ద వామ్ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ నట్టల వ్యాధి. అండ్ దెన్ సమ్ పారాసైటిక్ కాజెస్ డ్యామేజ్ టు లివర్ అండ్ intestine. These are liver diseases and then intestine diseases. And then viral and bacterial diseases also caused with the mosquito bites, which also shows impact of the health of the cattle. So these are the some of the diseases which caused to the animals. And also some we discussed in the third lesson also. I think you remember that anthrax, okay, foot and mouth disease, and then bird flu, some viral flu, gill rot diseases for the fish. These are all discussed in the third lesson. ఒకసారి గుర్తు చేసుకోండి, థర్డ్ లెసన్ లోపల కొన్ని డిసీజెస్ డిస్కస్ చేసాం, దే ఆర్ రిపీటెడ్ ఇయర్. సో ఇప్పుడు ఇటువంటి రోగాలు వస్తున్నాయంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, వి విల్ టేక్ ద క్యాటల్ టు ద డాక్టర్. ద డాక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ద వెటర్నరీ డాక్టర్. సో పశువులకు ఇట్లా ఏమైనా వ్యాధులు కలిగితే తీసుకపోయే డాక్టర్ ఏమంటారు అంటే పశువుల డాక్టర్ అంటారు. దట్ ఈస్ ద వెటర్నరీ డాక్టర్, యూజ్ ద వర్డ్ వెటర్నరీ డాక్టర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాటల్ రీడింగ్. We will get what the things are there. Domestication of the animals, that is the animal husbandry, is one of the part in the animal husbandry, cattle breeding. సో ఇప్పుడు దాంట్లో రోజు గడ్డి వేయాలనుకోండి, ఒకటే దగ్గర ఈడ పెట్టుకొని గడ్డి వేసేది ఒక్క మెథడ్ ఉంటుంది. తీసుకొని పోతారు కదా, పశువులను తీసుకొని ఊరు బయట చేలలో తీసుకుపోతారు. గొర్రెల్ని మేకల్ని కూడా రాత్రికి ఒక దగ్గర పెట్టుకున్నా కూడా తర్వాత తిప్పుతూ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రేజింగ్. గ్రేజింగ్ అంటే అట్లా తిప్పుకుంటూ తీసుకెళ్లడం అన్నట్లు. ఓకే, మనుషులు ఉంటారు కావాలి కాసుకుంటూ తీసుకెళ్తుంటారు. సరే, ఒక షెడ్ ఉంటుంది వాటికి, ఆ షెడ్ లోపల ఏముంటది, అవి క్లీన్ ఉండాలి ఎప్పుడైనా. ఒకవేళ క్లీన్ లేకపోతే దే విల్ గెట్ ద డిసీజెస్. దాన్ని గాలికుంటు వ్యాధి, ఫుడ్ డిసీజెస్ అని, దాంట్లో నట్టల వ్యాధి అని, దీస్ ఆర్ ద తెలుగు వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్. అండ్ దెన్ దే విల్ గెట్ ద లివర్ అండ్ ఇంటెస్టైన్, కాలేయం పేగు సమస్యలు అట్లా వస్తాయి. కొన్ని మనం థర్డ్ లెసన్ లోపల నేర్చుకున్నాం, గొర్రెలకు ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుందని,
పశువులకు గాలికుంటు వ్యాధి వస్తుంది అని చెప్పని అవి నేర్చుకున్నాం ఇవన్నీ. అండ్ దెన్ పౌల్ట్రీ ఫారాల లోపల బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని, అండ్ దెన్ మొక్కల వ్యాధి వస్తుంది అని చెప్పని చేపలకు గిల్ రాట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇవన్నీ మనం థర్డ్ క్లాస్ లో, థర్డ్ లెసన్ లో నేర్చుకున్నాం, ఒకసారి చూడండి. సో వైరస్ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల, దోమకాటు వల్ల కూడా వీటికి వ్యాధి వస్తుంది. మీరు చిన్నప్పుడు పశువుల డాక్టర్కి వీటిని తీసుకెళ్ళాలి. మనుషులకు ఎట్లా డాక్టర్ ఉన్నారో పశువులకు కూడా ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళను పశువుల డాక్టర్ అని చెప్పి అంటారు. ఆ పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్యాటిల్ రేబీ. అండ్ మనకేమేమి చాలా ఉపయోగాలు అని చెప్పి అంటున్నాం కదా. చాలా ఉపయోగాల లోపల ఏముంటది, పాలు అనేటివి మనకు వస్తుంది. ఇప్పుడు కొన్నిట్లకేమో మాంసం వస్తుంది, కొన్నిట్లకు గుడ్లు వస్తాయి, కొన్నిట్లకు రవాణాకు ఉపయోగపడతాయి, కొన్ని అగ్రికల్చర్ కు ఉపయోగపడతాయి అని చెప్పి అంటున్నాం కదా. సో ఆల్సో క్యాటిల్ హాజ్ యూజ్డ్ ఫర్ ద మిల్క్ ప్రొడక్షన్. సో విల్ గెట్ మోర్ మిల్క్ ఫ్రమ్ ద ఎనిమల్స్. When compared with other countries, milk production in the country is less. దేశాలతో పోలిస్తుంటే చాలా ఉంటుంది. ఇన్ అవర్ కంట్రీ ఉత్తరప్రదేశ్ ఇస్ ద హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. చాలా ఎక్కువ పాలు మనకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తాయి. అండ్ దెన్ వీ విల్ గెట్ ద మిల్క్ ఫ్రమ్ సో మెనీ ఎనిమల్స్. విల్ గెట్ ద కౌస్ అండ్ దెన్ ఆల్సో ఫ్రమ్ ద బఫెలోస్. విల్ గెట్ ద మిల్క్ ఫ్రమ్ ది గేదెల నుంచి వస్తాయి, ఆవుల నుంచి వస్తాయి. అండ్ ఆల్సో గెట్ ఫ్రమ్ ద షీప్ అండ్ క్యాట్ అండ్ గోట్ అండ్ డాంకీ ఆల్సో. అన్నిటి నుంచి కూడా వస్తాయి పాలు. కాకపోతే వాటన్నిటితో పోలిస్తే విల్ గెట్ మోర్ మిల్క్ ఫ్రమ్ ద కౌస్. వీటన్నిటితో పోలిస్తే మనకు ఎక్కువ కౌస్ నుంచి మనకు చాలా మిల్క్ వస్తుంది. కాబట్టి వి డిపెండ్ ఆన్ ద కౌస్ ఫర్ ద మిల్క్. దాని మీద మనం ఎక్కువ ఇది చేస్తాం. మీకు తెలుసు is also there. So we are having so many things. And then varieties of cows gives the variety different quantity of milk. అంటే ఒక వెరైటీ ఆవులు తక్కువ ఇస్తే ఒక వెరైటీ ఆవులు ఎక్కువ వాటిని ఇస్తాయి. ఇన్ కౌస్ హర్యానా, జాఫర్బాడి, నాగరపూరి ట్రెడిషనల్ స్పేస్ గివ్స్ 2 to 5 లీటర్స్ మిల్క్ పర్ డే. ఇవన్నీ ఏం చేస్తాయంటే 2 నుంచి 5 లీటర్లు మాత్రం ఇస్తాయి. ముర్రా స్పీసీస్ ఆల్సో దేర్ విచ్ గివ్స్ ద 8 లీటర్స్ పర్ డే. సో అదే కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్ కౌస్ తోటి పోలిస్తే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. యు సీ ద ఇంగ్లాండ్ వెరైటీ, దట్ ఈస్ ద జెర్సీ, వి సే ఇట్ ఇస్ ద జెర్సీ. అండ్ దెన్ హాలిస్టీన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డెన్మార్క్, ఇట్ గివ్స్ ద 25 లీటర్స్ పర్ డే. ఇన్ అవర్ కంట్రీ, Haryana, Jafarpuri, Nagpuri, these are all different type of varieties in different states. Only they give the 2 to 5. Even Murrah species also it gives the only 8 liters. But Jersey and Holstein, which are belongs to England and Denmark, they will give 25 liters per day. So general when compared with the Haryana cows, they're the 5 times more than the our country cows. Okay. So nowadays foreign varieties and crossbreed are we are growing these are all which gives the 8 to 20 liters per day. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సంకర జాతి దాంట్లో మనం కూడా పెంచుతున్నాం, ఫారిన్ వెరైటీస్ కూడా పెంచుతున్నాం. అవి 8 నుంచి 20 లీటర్లు అనేది మనకు ఇస్తున్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద మిల్క్ ప్రొడక్షన్. మన దేశము పాల ఉత్పత్తిలో ఇతర దేశాలతో పోలిస్తే చాలా 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 తక్కువ. ఇప్పుడు మనం ఈ డాటా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. మన దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ పాలను ఇస్తుంది ఉత్తరప్రదేశ్. మన పాలు కూడా చాలా జంతువుల నుంచి వస్తాయి. గాడిద నుంచి వస్తుంది, గుర్రం నుంచి వస్తుంది, గొర్రె నుంచి వస్తుంది, మేక నుంచి వస్తుంది. కానీ ఎక్కువ పాలు మాత్రం మనకు ఆవుల నుంచి వస్తాయి. గేదెలు, ఒంటెల నుంచి కూడా వస్తాయి, కానీ ఆవుల నుంచి ఎక్కువ వస్తుంది. సో మనము మన దేశం లోపల హర్యానా రాష్ట్రంలో కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ కానీ ఇవన్నీ చూస్తే అవి 2 నుంచి 5 లీటర్లు ఇస్తాయి రోజుకు. ముర్రా జాతి మాత్రం 8 లీటర్లు ఇస్తాయి. కానీ విదేశాలతో పోల్చినాం అనుకోండి, ఇంగ్లాండ్ లో ఉంటుంది జెర్సీ జాతి, డెన్మార్క్ లో ఉంటుంది హాలిస్టీన్, అవి రోజుకి 25 లీటర్లు ఇస్తాయి. చూడండి ఎంత, ఐదింతలు ఎక్కువ. అయితే ఇప్పటి కాలంలో మనం కూడా కొంచెం లోకల్ బ్రీడ్స్, ఫారిన్ వెరైటీస్, కొంచెం మంచి బ్రీడ్ అవన్నీ వాడుతున్నాము. అవి కూడా 8 నుంచి 20 లీటర్లు అనేది ఇస్తాయి. సో ఇది మనము ఆలోచన చేయాల్సిన అంశం. సో ఇక్కడ ఏమిటి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇస్ దట్ ఏది ఏ జాతి ఎక్కడ అనేది ఒకటి, ప్లస్ ఈ ఇంగ్లాండ్ జెర్సీ, డెన్మార్క్ హాలిస్టీన్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అవి తప్పితే మిగిలిన అనేది కొంచెం ఎగ్జామినేషన్ పర్పస్ లోపల అంత
ఏమి ఉండకపోవచ్చు, కానీ ఆ 2 పాయింట్స్ అయితే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. యూ నో అబౌట్ ద పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్ గురించి మీకు తెలుసు. ఆల్రెడీ మనం డిస్కస్ ఇన్ ద థర్డ్ లెసన్. సో మిల్క్ విల్ బి డ్యామేజ్డ్ ఆర్గానిజమ్స్. To prevent the harmful effect of the milk, we will boil the milk. That is called as the pasteurization. Pasteurization అనే పేరు ఎట్లా వచ్చింది? This is invented by the Louis Pasteur. So we say it is as the pasteurization process. In the name of the Louis Pasteur, we are saying the pasteurization. Okay. So destructing diseasing microorganism by boiling the milk at 63 degrees centigrade for a period of 30 minutes. After immediately cooled below 10 degrees centigrade and stored. This HTST used in milk chilling centers. That process is called as the pasteurization. So, ఇది మనం ఇక్కడ చదివిన ఏ దాంట్లో చదివినా మనము థర్డ్ లెసన్ లోపల పాశ్చరైజేషన్ గురించి చదివినాం. పాశ్చరైజేషన్ అంటే పాలు అనేటివి పాడు కాకుండా ఉండడానికి మనం ఇమ్మీడియట్ గా వాడేదాన్ని మనము పాశ్చరైజేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. సో పాశ్చరైజేషన్ అంటే వేడి చేస్తాం. వేడి చేసి ఒక 30 మినిట్స్ వేడి చేసేసి ఇమీడియట్ గా ఏం చేస్తాం, దాన్ని కూల్ చేసేస్తాం. దిస్ ప్రాసెస్ దాన్ని ఏమంటాం, దీన్ని మనం పాశ్చరైజేషన్ అని చెప్పి అంటాం. ఓకే. పాశ్చరైజేషన్ ప్రాసెస్ లోపల ఏమైతుంది, మిల్క్ బాగా వేడి చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని పాడు చేసేదాన్ని మనము చేసేదాన్ని మనము పాశ్చరైజేషన్ అని చెప్పి అంటాం. సో దట్ ఈస్ ద మెథడ్. HTST అని అంటాం దాన్ని. హెచ్టి అంటే హై టెంపరేచర్ లోపల షార్ట్ టైం హై టెంపరేచర్ ఇన్ షార్ట్ టైం, తక్కువ కాలం లోపల ఎక్కువ వేడి చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చంపడాన్ని మనం పాశ్చరైజేషన్ అంటాం. దిస్ ద ప్రాసెస్ విచ్ దే యూజ్డ్ ఇన్ ద చిల్లింగ్ సెంటర్స్. ఆ నుంచే పాలు అనేది ప్యాకెట్లు చేసి మన ఇళ్ళలోకి వస్తాయి. అక్కడ నుంచే అక్కడ తయారు చేసి పాశ్చరైజేషన్ చేసిన తర్వాత వస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద పాశ్చరైజేషన్? ద కిల్లింగ్ ద హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్. పాలల్లో ఉండే హానికర సూక్ష్మజీవులను చంపడానికి వాడే పద్ధతిని మనం పాశ్చరైజేషన్ అని అంటాం. ఓకే. సో ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? నవంబర్ మంత్ ఉంటుంది. సో ద గ్రోత్ విల్ స్టార్ట్ ఇన్ ద జూలై. ఎందుకు నవంబర్లో ఉంటుంది అంటే అది కొంచెం ఫాడర్ బాగా బాగా దొరుకుతుంది, మంచి కండిషన్స్ ఉంటాయి కాబట్టి. ఎండాకాలం మంచిగా ఫాడర్ దొరకదు, సరైన ఫుడ్ దొరకదు, వాటికి అంత ఫుడ్ పెట్టదు కాబట్టి తక్కువ ఉంటుంది. వెన్ రైనీ సీజన్ స్టార్ట్స్ ఇన్ ద జూలై లోపల, జూలై లోపల రైనీ సీజన్ స్టార్ట్ అవుతాయి కదా, దే విల్ గెట్ ద మోర్ గ్రాస్. అక్కడ నుంచి సీజనల్ గా కూడా దానికి కండిషన్స్ బాగా ఉంటాయి. సో దానివల్ల ద హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు నవంబర్ నెలలో ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఇన్ ద జూలై. నెమ్మదిగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి తగ్గిపోయి ఫిబ్రవరి, మార్చి నుంచి ఇక పూర్తిగా తగ్గుకుంటూ వెళ్ళిపోతాయి. మళ్ళీ జూలై లోపల స్టార్ట్ అవుతాయి. సో మిల్క్ అనేది ఒక్కటే కానీ వీ విల్ గెట్ సో మెనీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద మిల్క్. వి సే ఇస్ అవర్ మిల్క్ ప్రొడక్ట్స్. వాటన్నిటిని మిల్క్ ప్రొడక్ట్స్ అని అంటాం. ఎందుకంటే మిల్క్ తోటి మనకు చీజ్, కోవా, ఘీ, కర్డ్, మిల్క్ పౌడర్ అండ్ సో మెనీ ప్రొడక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. పాల నుంచే కదా ఇవన్నీ మొత్తం తయారు చేస్తారు. జున్ను తయారు చేస్తారు, కోవా తయారు చేస్తారు, వెన్న తయారు చేస్తారు, నెయ్యి చేస్తారు, పెరుగు చేస్తారు, మజ్జిగ చేస్తారు, పాల పొడి కూడా తయారు చేస్తారు. పాల నుంచి పాల పొడి తయారు చేస్తారు. దాన్ని ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. పాల పొడి తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటంటే, ఒక వర్డ్ మీరు గుర్తుపెట్టుకుని, ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఎక్కువ మోతాదు లోపల, ఎక్కువ పరిమాణం లోపల పాలను ఉత్పత్తి చేసేదాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. దీన్ని వైట్ రెవల్యూషన్ అంటారు. తెలుగులో అయితే శ్వేత విప్లవం అని అంటారు. పాలు అధిక సంఖ్య లోపల ఉత్పత్తి చేసేదాన్ని ఆపరేషన్ ఫ్లడ్, శ్వేత విప్లవం అంటారు. దీనికి కారకుడైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జేకే కురియన్. ఈయన గుజరాత్ వ్యక్తి, ఈ మధ్యన చనిపోయినాడు. ప్రొఫెసర్ జేకే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ అండ్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం అని చెప్పి అంటారు. ఓకే. ఇది పాశ్చరైజేషన్ సంబంధించి మనం పాశ్చరైజేషన్ గురించి చదివినాం ఆల్రెడీ థర్డ్ లోపల. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేషన్ ఫ్లడ్ అండ్ వైట్ రెవల్యూషన్. ప్రొడ్యూసింగ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈస్ కాల్డ్ as ఆపరేషన్ ఫ్లడ్. దట్ ఈస్ ద వైట్ రెవల్యూషన్. సో ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ ఇస్ ద ప్రొఫెసర్ జేకే కురియన్, ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్. దాన్ని తెలుగులో శ్వేత విప్లవం అంటాం. ఆ శ్వేత విప్లవానికి కారకుడైనటువంటి వ్యక్తి ఎవరంటే జేకే కురియన్. ఓకే.
సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు పాలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, డంగుకి సంబంధించి, వాటి ఉపయోగాలకు సంబంధించినప్పుడు ఎప్పుడైనా పశువులను కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో సమ్ ప్రొసీజర్ విల్ బి ఫాలో టు సెలెక్ట్ ద క్యాటిల్. సో సమ్ ఆఫ్ ద selection procedure given in our textbook. Select high milk producing varieties, either ట్రెడిషనల్ ఆర్ హైబ్రిడ్. అది ఏదైనా సరే, హైబ్రిడ్ అయినా సరే, ట్రెడిషనల్ అయినా సరే. ట్రెడిషనల్ అంటే మొదటి నుంచి ఉన్నటువంటిది, హైబ్రిడ్ అంటే మంచి లక్షణాలు ఉన్న వాటితోటి కొత్తగా తయారు చేసినటువంటి జాతి. సో అదైనా సరే, ఇదైనా సరే, ఏదైనా సరే కానీ మంచి సెలెక్ట్ హై మిల్క్, బాగా పాలు ఇచ్చేదాన్ని చూసుకోవాలి. ఒకరోజు బాగా పాలు ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వకపోవచ్చు. సో అబ్జర్వ్ 2 to 3 days ఫర్ యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్. ఒక రోజు ఇచ్చి మరుసటి రోజు తక్కువ కావచ్చు కాబట్టి ఒక 2 3 రోజులు చూడాలి ఎప్పటికి అంతే ఇస్తుందా అని. ఉదాహరణకు ఒక రోజు 10 లీటర్లు ఇచ్చిండ్రు, సరే అని కొనుక్కుంటారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తెల్లారి 2 3 ఇవ్వచ్చు. ఓ రోజు 9, ఓ రోజు 10, ఓ రోజు 8, ఓ రోజు 10, ఓ రోజు 9 ఇచ్చినట్టే దెన్ ఈజ్ ఓకే, యావరేజ్ ఇస్ ద 9 or 10, దెన్ వీ విల్ పర్చేస్ దట్ క్యాటిల్. సో వెన్ సెలెక్టింగ్ ద క్యాటిల్ వీ విల్ సీ ద యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్ ఆల్సో. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఎన్ని పిల్లల్ని కన్నది, ఎన్ని గేదెల్ని కన్నది అనేది ముఖ్యం. ఎందుకంటే విల్ గెట్ ద మిల్క్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. సో నెంబర్ ఆఫ్ ఈల్డ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ద బాడీ సైజ్, కెపాసిటీ ఆఫ్ ఈటింగ్ ఫాడర్ అండ్ హెల్త్ ఆల్సో. అంటే ఆరోగ్యకరంగా ఉందా. అండ్ దెన్ ఈటింగ్ ఫాడర్ మనకి ఏమి ఉండాలి, తక్కువ తినాలి, ఎక్కువ పాలు ఇవ్వాలి. ఎక్కువ తిని తక్కువ పాలు ఇస్తే లాభం లేదు కదా. సో కెపాసిటీ ఆఫ్ ఈటింగ్ ఫాడర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కెపాసిటీ ఆఫ్ ఈటింగ్ ఫాడర్, గివింగ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్, ఈ రెండు అనేది చాలా ముఖ్యం. సో when purchasing the cattle, we must consult the veterinary doctor also for its health condition, diseases. So these are all information we will get through the veterinary doctor. సో ఇవి పశువులను ఎంపిక చేసినప్పుడు, పాడి పశువులను పాలను ఉత్పత్తి చేయడానికి కొనుక్కుంటారు కదా, కొనుక్కునేటప్పుడు వాళ్ళు చూసే అంశాలు ఇవి అన్నట్లు. వెరైటీ ఏదైనా సరే కానీ పాలు బాగా ఇచ్చేదాన్ని తీసుకునే అవకాశం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ 2 3 రోజులు యావరేజ్ చూడాల్సి ఉంటుంది, సరాసరిగా ఎంత ఇస్తుంది ఏం సంగతి అని. అట్లనే అది ఎన్ని ఈతలేనింది అంటే ఎన్ని పిల్లల్ని కన్నది అనేది చూడాలి. ఆ టైంలోనే మనకు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అట్లనే దాని శరీర పరిమాణం, ఎంత ఫుడ్ తింటది, దాని ఆరోగ్యం ఎట్లుంది, ఇవన్నీ అంశాలు తీసుకున్నాలి. తక్కువ తిని ఎక్కువ పాలు ఇవ్వాలి మనకి, ఎక్కువ తిని తక్కువ పాలు ఇవ్వకూడదు. ఎక్కువ తిని ఎక్కువ పాలు కూడా అవసరం లేదు, తక్కువ తిని ఎక్కువ పాలు ఇచ్చే వెరైటీస్ కావాలి కాబట్టి ఈ అన్ని అంశాలను చూడాలి. హెల్త్ అనేది ఉంటుందంటే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వాటిని తీసుకొని చెకప్ చేయించి కూడా వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి డిస్కస్ అబౌట్ ద ఎనిమల్ హస్బెండరీ క్యాటల్ రీడింగ్ సంబంధించినటువంటి ప్రైమరీ థింగ్స్. సో ఈ పాఠంలో మళ్ళీ మనకి పౌల్ట్రీ ఉంటుంది, దాని తర్వాత ఎపికల్చర్ ఉంటుంది, అండ్ దెన్ ఫిషరీస్ ఉంటుంది. ఈ 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలు మనం రేపు మాట్లాడదాం. ఓన్లీ ఈ రోజు ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అంశాలు మనం మాట్లాడి, దానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు చాట్ బాక్స్ లోపల మీరు రాసే ప్రయత్నం చేయండి. ఓకే నాని గారు, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. వాళ్ళు ఓకే సార్. ఏమైనా ఓకే. ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే చూద్దాం మనం. ఓకే సార్. ఉం. అకామిడేషన్ అంటే షెల్టర్, ఉండే ప్రదేశం, వాటిని కట్టేసే ప్రదేశం. బ్రీడింగ్ అంటే పిల్లల్ని కనడం. చెప్పినా కదా, హెర్బివోర్స్, కార్నివోర్స్. ఓన్లీ విచ్ టేక్స్ ద ప్లాంట్స్ యాజ్ ద ఫుడ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద హెర్బివోర్స్. Which takes only animals as the food, they are called as the carnivores. Which takes the plants and animals as the food, they are the omnivores. Jafarbadi is the one of the variety, local variety. వెటర్నరీ అంటే పశువుల డాక్టర్, పశువులకు సంబంధించిన అంశం అని అర్థం. మనుషులకు ఎట్లా డాక్టర్ ఉంటాడో పశువులకు ఉండేదాన్ని వెటర్నరీ డాక్టర్ అని చెప్పి అంటారు. బ్రీడింగ్ అంటేనంటే అదే ప్రత్యుత్పత్తికి సంబంధించింది. పశువులు పిల్లల్ని కనేదాన్ని మనం బ్రీడింగ్ అని అంటాం. లెదర్ అంటే తోలు, తోలు, చర్మము, తోలు. కన్జ్యూమర్స్ అంటే ఆ, ఎవరైతే ఉపయోగించుకుంటారో వాటిని కన్జ్యూమర్స్ అని అంటారు. ఎనిమల్స్ ఆర్ ద కన్జ్యూమర్స్, మనమంతా కన్జ్యూమర్స్, ఫుడ్ కొరకు వేరే దాని మీద ఆధారపడతాం. ఓలిస్టిన్ ఇస్ ద వెరైటీ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ లో ఉండే ఆవులను ఓలిస్టిన్ వెరైటీ అని అంటారు. సో మెనీ ఈజెస్ ఆర్ దర్ వి డిస్కస్డ్ అబౌట్ ద ఇది. గ్రేజింగ్ అంటే పశువులను తిప్పడం,
చేలల పశువులను మేకల్ని గొర్రెలను చెప్తారు కదా, దాన్ని గ్రేజింగ్ అని అంటారు. చెప్పిన నేను ఆ వర్డ్. సో హెచ్టిఎస్టి చెప్పిన కదా, హయ్యర్ టెంపరేచర్ షార్ట్ టైం. HTST, higher temperature in short time. That is called as HTST. Is one of the process of the pasteurization. Pasteurization invented by the Louis Pasteur. ఇది చదువుకున్నాం కదా, థర్డ్ లెసన్ లోనే మనం చెప్పినాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ద పాశ్చర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాశ్చరైజేషన్. స్నేక్స్ సెన్ తోటి ఏం చేస్తారు, పర్సులు తయారు చేస్తారు. కొంతమంది వాళ్ళ చర్మంకు ఇది చేసి చేస్తారు. హెచ్టిఎస్ చెప్పినా కదా, HTAT కాదు, HTAST. హై టెంపరేచర్ ఇన్ షార్ట్ టైం. అకామిడేషన్ అంటే షెల్టర్. షెల్టర్. క్యాటిల్ రీడింగ్ అంటే పశువుల పెంపకం. అంటే పశువులు పెంచే దాన్ని మనం క్యాటిల్ రీడింగ్ అంటాం, ఓన్లీ క్యాటిల్. అదే చేపలు, పౌల్ట్రీ అవన్నీ కలిపితే వి యూజ్ ద వర్డ్ యానిమల్ హస్బెండరీ. హైజీనిక్ మీన్స్ ఆరోగ్యవంతమైన. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటుందంటే దాన్ని హైజీనిక్ అంటాం. పరిశుభ్రమైన అని అంటాం, హైజీనిక్. పరిశుభ్రమైన. బయోగ్యాస్ అంటే పశువుల పేడ నుంచి తయారు చేస్తారు, డంగుతో తయారు చేస్తారు, గ్యాస్ వస్తుంది, దాన్ని బయోగ్యాస్ అంటాం. పశువుల పేడ నుంచి తయారు చేసే గ్యాస్ ను బయోగ్యాస్ అంటాం. ముర్రా ఇస్ ద వెరైటీ. ముర్రా ఇస్ ద వెరైటీ ఆఫ్ ద కౌ. కౌ వెరైటీ అది. ముర్రా, హోలిస్టిన్, జాఫర్బాడి, నాగపూరి. దీస్ ఆర్ ద చిల్లింగ్. అంటే మిల్క్ చిల్లింగ్ అంటే పాలను చల్లబరచడం. చల్లబరిచి ప్యాకేజ్ చేసేదాన్ని చిల్లింగ్ అంటారు. చిల్లింగ్ అంటే చల్లబరడం. ఓకే. మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ లోపలనే పాశ్చరైజేషన్ చేసి అవి పాలను ప్యాకెట్ లోపల పెడుతుంటారు. పౌల్ట్రీ గురించి రేపు మాట్లాడదాం. కోళ్ళ పెంపకాన్ని పౌల్ట్రీ అంటారు. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద పౌల్ట్రీ. డంగ్ అంటే పేడ. పశువుల పేడ. ఎడ్లు ఆవులు పేడ పడేసే కదా పేడ. ఎన్ని ఇన్వెంటెడ్ ఏమిటి, ఏం చేస్తావు, ఎప్పుడు ఇన్వెంట్ చేసింది అనేది. జెర్సీ ఇస్ ద వెరైటీ. జెర్సీ ఇస్ ద వెరైటీ. అండ్ దెన్ పారాసైట్స్ అంటే ఒకదాని మీద ఆధారపడి బతికేదాన్ని పారాసైట్స్ అంటాం. అది కూడా ఎక్కడుంది మనకు, ఎక్కడో వచ్చి ఉండొచ్చు. ఓకే. పారాసైట్ అనేది ఆ, వేరే జీవుల మీద ఆధారపడి బతికేదాన్ని పారాసైటిజం అని అంటారు. ఇది 10th క్లాస్ లో ఉంది, మనకి ఇక్కడ లేనట్టుంది. HTST చెప్పినా కదా, హై టెంపరేచర్ ఇన్ షార్ట్ టైం. హై టెంపరేచర్ HT, హై టెంపరేచర్. ST షార్ట్ టైం. ఎవరు అడిగింది ఎప్పుడని, 1882. అవసరం లేదు అది. జాగిరియా. బయోగ్యాస్ చెప్పినాం కదా. చీజ్ అంటే జున్ను. పాలు కొత్తగా ఇచ్చేటప్పుడు వచ్చేదాన్ని చీజ్ అంటారు, జున్ను అంటారు. వెరైటీస్ అంటే రకాలు. కోళ్ళలో రకాలు, పశువులలో రకాలు, మనుషులలో రకాలు అంటారు కదా, రకాలు. ఎనిమల్ హస్బెండరీ అంటే గివింగ్ షెల్టర్, ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ అండ్ బ్రీడింగ్ ఈస్ కాల్డ్ as the animal husbandry. Shelter, food, protection, and then breeding. These are all things related to the animal husbandry. Paddy means worry. ఫ్లడ్ అంటే వరద. ఆపరేషన్ ఫ్లడ్ అంటారు, ఫ్లడ్ అంటే వరద. హైబ్రిడ్ అంటే రెండు మూడు రకాల వెరైటీస్ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడాన్ని మనం హైబ్రిడ్ రకం అని అంటారు. ఆ పదాన్ని అట్లనే మీరు అర్థం చేసుకోండి. ఓకే. రెవల్యూషన్ అంటే విప్లవం అంటారు. అంటే తక్కువ సమయం లోపల ఎక్కువ మార్పు తెచ్చేదాన్ని రెవల్యూషన్ అంటారు. ఆ వర్డ్ని అట్లా వాడకూడదు. వైట్ రెవల్యూషన్ అంటాం. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో బ్లూ రెవల్యూషన్ గురించి తెలుసుకుంటాం. అట్లా గ్రీన్ రెవల్యూషన్ ఉంటుంది. చెట్లను
ట్రెడిషనల్ అంటే చెప్పినాం కదా, ఈ మధ్య పవర్ పోయి మళ్ళీ కట్ అయి మళ్ళీ వచ్చింది. ఓకే, రైట్. ఎనీ డౌట్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఈల్డింగ్ అంటే గెటింగ్ మోర్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఈల్డింగ్. మనం ఎయిత్ లెసన్ లో కూడా అన్నాం కదా, ఎక్కువ పంట వండడాన్ని ఈల్డింగ్ అంటాం. ఇక్కడ కూడా ఎక్కువ గేదెలు ఉండడం, ఎక్కువ మాంసం రావడం, గెట్టింగ్ మోర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఈల్డింగ్. గెటింగ్ ద థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఈల్డింగ్. ఓకే. Fodder means material, food material which takes by the animals. That is called as the fodder. ఫాడర్ అంటే పశువులు తినే గడ్డి సొప్ప అంటారు కదా, దాన్ని అంతా ఫాడర్ అంటారు. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కావడం, పాల ఉత్పత్తి. విల్ గెట్ ద మిల్క్ ఫ్రమ్ ద క్యాటిల్, దట్ ఈస్ ద ప్రొడక్షన్. హైబ్రిడ్ మీన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ కలిసి కొత్త దాన్ని ఉత్పత్తి చేయడాన్ని హైబ్రిడ్ అంటారు. టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే భూమి మీద ఉండేటటువంటి ఎకోసిస్టమ్స్ ను టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అంటారు. నీళ్ళల్లో ఉండే వాటిని అక్వాటిక్ ఎకోసిస్టమ్ అని అంటారు. గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్, ఫారెస్ట్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద టెర్రెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్. జేకే కురియన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇస్ ద జేకే కురియన్. లెదర్ అంటే తోలు. వైట్ రెవల్యూషన్ అంటే ప్రొడ్యూసింగ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ కాల్డ్ యాజ్ వైట్ రెవల్యూషన్. ప్రొడక్షన్ ఆఫ్ మోర్ మిల్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ద వైట్ రెవల్యూషన్. ముర్రా ఇస్ ద వెరైటీ, నేమ్ ఆఫ్ ద వెరైటీ. కంపేర్ అంటే పోల్చడం, ఇట్ ఇస్ ఎ కామన్ వర్డ్. ముర్రా అనేది ఇట్ ఈస్ ఎ వెరైటీ. ముర్రా, జాఫర్బాడి, ఓలిస్టీన్, దీస్ ఆర్ ద వెరైటీస్. నాగపూరి, హర్యానా, దీస్ ఆర్ ద కడక్నాథ్, దీస్ ఆర్ ద వెరైటీస్. హస్బెండరీ మీన్స్ దాన్ని ఏమిటంటే పోషించడం. గివింగ్ ద ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ హస్బెండరీ. జాగ్రత్తగా చూసుకోవడం, దాన్ని మనము హస్బెండరీ అని అంటాం. జెర్సీ ఇస్ ద వెరైటీ. జెర్సీ, ముర్రా, హౌలిస్టిన్, దీస్ ఆర్ ద వెరైటీస్, కవ్ వెరైటీస్. ఆవులలో రకాలు ఉంటాయి కదా, అది కూడా ఒక రకమైనటువంటి వెరైటీ. ఈల్డింగ్ అంటే గెట్టింగ్ ద థింగ్స్, పొందడం. మనకు పాలు వేటి నుంచి వస్తాయి? కౌస్ నుంచి వస్తాయి. దాన్ని ఈల్డింగ్ అంటాం. గెట్టింగ్ మోర్. పాశ్చరైజేషన్ ఇస్ ఓన్లీ మిల్క్, ఎస్. స్టెరిలైజేషన్ ఏంటంటే బాయిలింగ్ చేసి సూక్ష్మక్రిములను చంపడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. స్టెరిలైజేషన్ మీన్స్ బాయిలింగ్ ఆఫ్ వాటర్ అండ్ కిల్లింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టెరిలైజేషన్. బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఏదైనా మెటీరియల్ ఉందనుకోండి, దాన్ని తీసుకొని వచ్చి మనము బాగా బాయిల్డ్ ఉన్న వాటర్ లో పెడుతుంటే దాంట్లో ఉన్న సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. దట్ ఈస్ ద కాల్ స్టెరిలైజేషన్. జనరల్లీ వన్ నేమ్ ఇస్ దేర్, లాజారోస్ పాలంజిని, విచ్ యూజ్డ్ ద స్టెరిలైజేషన్. మనం థర్డ్ లెసన్ లోనే ఈ విషయం చెప్పినాం. మనం లాజారోస్ పాలంజిని పేరు చెప్పేసి స్టెరిలైజేషన్ గురించి చెప్పినాం. ట్రెడిషనల్ మీన్స్ జనరల్ గా మొదటి నుంచి ఉండేది. సో పాశ్చరైజేషన్ ఫర్ ద మిల్క్, స్టెరిలైజేషన్ ఫర్ ద సో మెనీ మెటీరియల్. ఐరన్ మెటీరియల్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఒకరిని వాడినాక ఇంకోరిని వాడడానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బాయిలింగ్ వాటర్ లో పెడతాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక కత్తెర వాడినాం. ఇప్పుడు డాక్టర్లు కత్తెర వాడింది అనుకోండి, ఆ కత్తెరను మళ్ళీ ఏం చేస్తారు వాడేటప్పుడు? తుడవడం దానికంటే బాయిలింగ్ వాటర్ లో కట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్టెరిలైజేషన్. సీజర్లు కానీ కత్తెర కానీ ఎనీ మెటీరియల్ దట్ ఈస్
washed in the boiling water, that is called as the sterilization. So after sterilization, the process లోపల harmful microorganisms చనిపోతాయి. సో ఆ ప్రాసెస్ లోపల హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే చనిపోతాయి. డిస్ట్రక్షన్, కిల్లింగ్, చంపడం, లేకుండా చేయడం, డిస్ట్రక్షన్, చంపడం, కిల్లింగ్, కిల్లింగ్ ఆఫ్ ద harmful microorganisms in the milk, that is called as the pasteurization. ఇప్పుడు పాశ్చరైజేషన్ అడిగితే చెప్పలేము. యా, ఎస్, పాశ్చరైజింగ్ డిస్కవర్డ్ బై లూయి పాశ్చర్, దట్ ఈస్ కాల్డ్ as the pasteurization. పాశ్చరైజేషన్ అంటే మిల్క్ ని హీట్ చేసి ఆ చల్లార్చి దాన్ని ప్రిజర్వ్ చేయడానికి పాశ్చరైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్ లోపల హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ చంపుతారు. మీనింగ్ ఆఫ్ ఫోనా. ఓకే, ఫోనా అంటే ద ఎనిమల్స్, మొత్తం టోటల్ ఎనిమల్స్ అంతా కలిపి ఫోనా అంటారు. ఫ్లోరా అంటే ప్లాంట్స్ కలిపి. ప్లాంట్స్ ఆర్ ట్రీస్. సో గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్, దట్ ఈస్ కాల్డ్ as ద ఫ్లోరా. అనదర్ వన్ ఇస్ ద ఫోనా. తెలుగులో ఏమంటారంటే జంతు జాలము. అన్ని జంతువులను కలిపి మనం ఫోనా అంటాం. అన్ని మొక్కలు వెరైటీస్ కలిపి ఫ్లోరా అంటాం. ఫంగస్, అంత ఫంగస్ ఒక ఫంగోస్ అంటే, ఫంగస్ అంటేనంటే ఇట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. ఫంగికి సంబంధించింది ఒకటి ఫంగస్. జేకే ఇస్ ఇనిషియల్ ఆఫ్ హిస్ నేమ్. జేకే కురియన్. మీకు పేర్లకు ఇనిషియల్ ఉంటుంది, బిజిసి అని చెప్పి, ఆయనకు రెండు ఉన్నాయి కాబట్టి జేకే కురియన్ అని అంటారు. జేకే అంటే పేరు, అది పేరు ముందర ఉన్న ఇనిషియల్స్, అది జేకే కురియన్. ఓకే, ఓకే నాని గారు, లెట్ us క్లోజ్ ద సెషన్. ఓకే సార్. ఓకే.
Good morning, children.